హాయ్ అండి, నమస్కారం. నా పేరు వచ్చేసి గంగా. నేను ఐకానిక్ ఇన్ఫ్రా గ్రూప్ డైరెక్టర్ని. సో ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నది ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది 5th ప్రాజెక్ట్ ఐకానిక్ వాళ్ళది. మోడల్ కాలనీ అనమాట. రీసెంట్గా మనకు లాంచింగ్ అయింది. ఫుల్ డెవలప్మెంట్తోనే లాంచ్ చేశాం మనము విత్ ఎల్పీతోని. ఎన్ని ఫీట్ల రోడ్లు ఉన్నాయి మేడం దీంట్లో? సార్ దీంట్లో వచ్చేసి మనకి 150 రోడ్ అండ్ 60, 40, 30 రోడ్స్ ఉన్నాయి. అది సీసీ రోడ్లు అనమాట. ఓకే ఓకే. మనకి 150 రోడ్ ఏదైతే మనం రేడియల్ రోడ్ అంటున్నామో, మనకి అవుటర్ నుండి ఇప్పుడు రాబోయే త్రిబుల్ ఏదైతే ఉందో ఆ రోడ్ కి ఆనుకొని మనకి కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి. ఓకే ఓకే మేడం, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ మొత్తం ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. చూస్తున్నాం ఏదైతే హైదరాబాద్ నుండి విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. ఓకే. మనం ఇప్పుడు ఏదైతే చోటుపల్ అనేది బిగ్గెస్ట్ గ్రోత్ బెల్ట్ అనుకుంటున్నాం కదా, చోటుపల్ కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లోపలే మనం ఉంటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మనకి హైవే కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ మనకి. త్రిబుల్ ఆర్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది మేడం? మనకి త్రిబుల్ ఆర్ లోపల మనం 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలే ఉంటున్నామండి. త్రిబుల్ ఆర్ కే మనం ముందు 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటున్నాం. ఓకే ఓకే. సో అటు ఓఆర్ఆర్ కి ఇటు త్రిబుల్ ఆర్ కి మధ్యలో ఉంటుంది సైట్. ఓకే. ఇప్పుడు ఈ 150 ఫీట్ రోడ్ అన్నారు కదా మేడం, ఈ రోడ్ ఎక్కడికి అటాచ్ అవుతుంది? ఫ్యూచర్ లో మనకి త్రిబుల్ ఆర్ కి కనెక్టింగ్ రోడ్ అనమాట. ఇది వచ్చేసి మనము పార్క్స్ కంప్లీట్ చేశాము, డ్రైనేజెస్ కంప్లీట్ చేశాము, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేశాము, రోడ్స్ సీసీ రోడ్లు కంప్లీట్ చేశాము. ప్రతిదీ కంప్లీట్ ఏదైతే హెచ్ఎం లిమిట్స్ లో ఉందో అది ప్రతిదీ కంప్లీట్ చేశాము. మేడం ఇది మొత్తం లేఅవుట్ మేడం ఇది? అవునండి. 60 ఫీట్ 30, 40 రోడ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏదైతే రేడియల్ రోడ్ అంటున్నామో మన అవుటర్ నుండి త్రిబుల్ ఆర్ కి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనమాట. సో మనకి ఇవి వచ్చేసి కమర్షియల్ బిట్లు, ఇవి వచ్చేసి సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ పర్పస్. మేడం ఇప్పుడు ఈ ప్లాట్స్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఉందా మేడం? కంపల్సరీ ఉంటుంది సార్. మనకి 70 to 80% వరకు కన్స్ట్రక్షన్ వైజ్ గా ఉంటుంది. ఓపెన్ ప్లాట్ మీద 50 to 60% ఉంటుందండి. మినిమం 200 నుండి స్టార్ట్ ఉన్నాయి. రెసిడెన్షియల్ పర్పస్ గా అయితే, సెమీ కమర్షియల్ అయితే మినిమం 200, 220 ఉన్నాయి. కమర్షియల్ అయితే మినిమం 500 నుండి ఉన్నాయండి. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ ఎలా ఉన్నాయి మేడం దీనికి? సార్ ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 12 ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ ఉందో అక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్లీ 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. పక్కనే మనకు దండి మైల్ కాపూర్ అని చెప్పేసి ఇండస్ట్రీ కంపెనీ ఉంది. సో దానికి మనం 15 మినిట్స్ డిస్టెన్స్ ఉన్నాము. ట్రిపుల్ ఆర్ కి లోన మనం 10 కిలోమీటర్స్ లోన ఉన్నాము. విజయవాడ హైవే కి జస్ట్ 500 మీటర్స్ లోన ఉన్నాము. నియర్ బై ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. స్కూల్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది సార్ ఇక్కడ. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అయితే రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి మనకి 17,500 రూపీస్ ఇస్తున్నామండి. కమర్షియల్ బిట్లు ఏదైతే మనం 500 స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్ట్ అనుకుంటున్నామో అది 19,500. అంటే చాలా రీజనబుల్ అండి. బయట ఇప్పుడు మనము హైవే కి వెళ్తే 50,000, 60,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సెమీ కమర్షియల్ ప్రైస్ ఎంత ఉంది మేడం? సార్ దానికి దీనికి ఒక 500 డిఫరెంట్ ఉంటుంది. విజిట్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయండి, నేను దగ్గర ఉండి మీకు సైట్ విజిట్ చేపిస్తాను. ధన్యవాదాలు. సో ఇది ఈ రోజు వీడియో అండి. మీకు ఎక్కడైనా సరే ప్లాట్ కావాలంటే ఈ మేడం కి ఇప్పుడే కాల్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, బై బై.